భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఇంకా తన బిడ్డల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. 18 సంవత్సరాల అమ్మాయి ఇంట్లో క్రమశిక్షణకి ఉండలేక ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి, లోక ఆశలు భోగ భాగ్యాలు తోలనడ్డానికి ఇంట్లో నుంచి పారిపోయి వెళ్ళిపోయింది. ఎంతో కాలం ఆ తల్లిదండ్రులు బంధువుల్ని, చుట్టాల్ని, పోలీస్ స్టేషన్ని ఆశ్రయించారు. వెతకని చోటు లేదు, తిరగని స్థలాలు లేవు. చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళింటికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఇదిగో, నేను ఇంకా బతికే ఉన్నాను. నా జీవితం అధ్వానంగా తయారైంది. నా బ్రతుకు పాడైపోయింది. లేనిపోయిన రోగాలన్నీ నా శరీరాన్ని చుట్టుముట్టాయి. మనుషులు నన్ను చూచి దడుచుకుంటున్నారు. నా శరీరం అస్థపంజరం కంటే అధ్వానంగా ఉంది. ఇదిగో, మరలా ఇంటికి రావాలని కోరుకుంటున్నాను. అయితే మన ఇంటి వెనకాల ఒక చెట్టు ఉంది కదా, ఆ చెట్టు చిటారే కొమ్మన ఒక చిన్న తెల్లటి కర్చీఫ్ కట్టండి. నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఆ కర్చీఫ్ మీరు కడితే దాన్ని చూసి నా తల్లి, నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నారు అన్న విషయం అర్థం చేసుకొని మన స్టేషన్లో దిగి ఇంటికి వస్తాను. ఒకవేళ అదే మీరు కట్టకపోతే నేను ఇంటికి రాలేను డాడీ అని ఒక టెలిగ్రామ్. దాన్ని చూసిన తల్లి, తండ్రి దుఃఖాసముద్రంలో మునిగిపోయారు. అంతకంటే ముఖ్యంగా తన కుమార్తె తిరిగి వస్తుంది అన్న సంతోషంతో కూడా నింపబడ్డారు. ఆ పిల్ల వచ్చే రోజు రానే వచ్చింది. కానీ కళ్ళకు నమ్మలేని అద్భుతం చెప్పనా, ఆమె కోరుకుంది తన ఇంటి వెనకాలన్న చెట్టుకి ఒక చిన్న తెల్లటి కర్చీఫ్ కట్టమని. కానీ ఆ తల్లిదండ్రులు కట్టింది కర్చీఫ్ కాదు, ఆ చుట్టంతా కూడా తెల్లటి బట్టలతో కప్పేశారు. దాంతోపాటు ఆ చుట్టుపక్కల ఉన్న చెట్లు కూడా దుప్పట్లు, తెల్లటి చీరలతో నింపేశారు. అదొక తెల్లటి మంచు పర్వతలంగా తయారు చేశారు. ఆ ట్రైన్లో అల్లంత దూరం వస్తున్న పాప దాన్ని చూసిన వెంటనే ఆమె హృదయం ఉల్లసించింది. ఇంతగా నా బతుకు పాడు చేసుకున్నా ఇంకా నా తల్లి, నా తండ్రి ప్రేమిస్తూనే ఉన్నారు అని సంతోషించి ఆ స్టేషన్లో దిగింది. ఆ తల్లిదండ్రులు ఆ కుమార్తెను హక్కును చేర్చుకున్నారు. ఆమె బ్రతుకు ఎంతగా పాడైపోయినా మీకు రక్షణ, నెమ్మది, సమాధానము కలుగుతుంది. ఈ రోజున నీవు, నీ కుటుంబం ఆయన వైపు చూచి రక్షణ పొందుదురుగాక. ఆమేన్.